హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అది కూడా పులగం అయితే తయారు చేసుకోబోతున్నాం. స్వీట్ పులగం అన్నమాట. ఇది నార్మల్ గా పులగం అనేది తయారు చేసుకుంటారు కదా, కానీ మనం స్వీట్ పులగం అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా బాగుంటది అనమాట. ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ పులగం తయారు చేసుకోవడానికి పెసరపప్పుని ఒక అరకప్పు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ పెసరపప్పునైతే వేయించి తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కలర్ వచ్చి స్మెల్ వచ్చిన తర్వాత ఇంకా స్టాప్ చేసేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 గ్లాసు బియ్యం తీసుకొని వేసుకొని ఈ పెసరపప్పు వేయించుకున్నవి కూడా వేసేసుకొని ఒకసారి ఈ పప్పుని బియ్యాన్ని మంచిగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 కప్పులన్నర వాటర్ పోసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక పావు గంట సేపు వీటిని నాననిచ్చుకోవాలి. నానిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి డైరెక్ట్ గానే. ఇవి ఉడుకుతున్నంత సేపు కూడా మనకి అది కూడా చూసుకుంటూ పొంగనిచ్చకుండా, అంటే ఇక్కడ ఎసురు అనేది బయటికి రాకుండా ఇలాగా మనం చూసుకుంటూ వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఈ పెసరపప్పు అలానే బియ్యం మొత్తం కూడా బాగా మెత్తగా మనకి ఉడికేంత వరకు కూడా వీటిని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నిదానంగా ఇలాగా ఉడికించుకోవాలి. పెసరపప్పు అలానే ఇక్కడ బియ్యం ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత మూత తీసి ఒక 1/2 లీటర్ పాలు దీంట్లోకి పోసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా దగ్గరికి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి దీనిని ఉడకనివ్వాలి. దాని తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని ఒక అరకప్పు అయితే తీసుకొని వేసుకోవాలి. బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ మళ్ళీ పంచదార కూడా ఇంకొక స్పూన్ అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిసేటట్టు మొత్తాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉండే పులగం, అది కూడా స్వీట్ పులగం అనేది రెడీ అయిపోతుంది. పులగం అంటే ఇక్కడ తాలింపు వేసి పులగం చేస్తారు కదా, కానీ మనం అయితే ఇక్కడ స్వీట్ పులగం అయితే తయారు చేసాం. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది వేడి మీద తింటే చాలా చాలా బాగుంటది కమ్మగా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఈ టేస్ట్ అనేది నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.